పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తప్పించేటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారో ఆ డాక్యుమెంట్లో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం బీసీలను అభివృద్ధి దిశగా బాటలు వేసేందుకు ఒక వినూత్న రీతిలో డాక్యుమెంట్ని తయారు చేయటం చాలా సంతోషం. మేమందరం కూడా హర్షిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని స్వాగతించకపోగా అవమానకరంగా మాట్లాడటం బీసీలను అవమానించినట్టు కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే 2047 విజన్ డాక్యుమెంట్ ఉందో దానిలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈ డాక్యుమెంట్ని తయారు చేయటం జరిగింది. బీసీల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఇంకా పోలా. ఏదైతే పూర్ టు రీచ్ వంటి విధానాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీరు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో బీసీల రక్షణ చట్టం గురించి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. భవిష్యత్తులో బీసీలకు ఇది ఒక వజ్రాయుధంగా ఉపయోగపడాలా, దీనికి సంబంధించి సాంకేతికంగా, న్యాయపరంగా అన్ని అంశాలను కూడా కులక్షంగా చర్చించి ఈ రక్షణ చట్టాన్ని తయారు చేస్తా ఉన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తా ఉన్నాడు. అంతేకాదు బీసీ ఫెడరేషన్లు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సమాజం కావచ్చు, బలోపేతం కోసం రోడ్ మ్యాప్ కూడా తయారు చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇంటి ముందున్నటువంటి బీసీఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఇళ్లు పీకి ఆయన రోడ్డేసుకున్న మాట వాస్తవం కాదా? ఆయన బీసీల పక్షపాత? జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీసీల పక్షపాత? మీరు ఆ విధంగా ఉంటే వాళ్ళ ఇళ్లు పీకేవాళ్ళ? మీ రోడ్డు కోసం వాళ్ళ బలి పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 4,500 కోట్లు ఖర్చు పెట్టి 3,000 కిలోమీటర్లో సిమెంట్ రోడ్లను ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళకి ఒక్క జనవరి లోపు మేము చేస్తామన్నామని చెప్పి గర్వంగా మనం చేస్తా ఉన్నాం. ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పక్షపాతం ఉన్నటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా ఈ విజన్లో ఏదైతే ఉందో బలహీన వర్గాలకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఉపాధి భద్రత, విద్యా భద్రత కల్పించే విజన్ 2047 పై మీ విధానం ఏంటి అని చెప్పి కూడా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏదైతే P4 మోడల్ ద్వారా లబ్ధి పొందేటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మీరేమనుకుంటున్నారు? బలహీన వర్గాల లబ్ధి పొందుతున్నారు అనుకుంటున్నారా? పెత్తందారులు లబ్ధి పొందుతున్నారు అనుకుంటున్నారా? కనీసం జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారే. ఇవాళ మేము బడుగు బలహీన వర్గాల్ని ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనుకుంటా ఉన్నాం. మీరు మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో, మీ 5 సంవత్సరాల పాలనలో
మీ వెంట ఉండే మీ బంధువులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, శరత్చంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవిబి సుబ్బారెడ్డి ఇలాంటి కుటుంబాల నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలని అడ్డగోలకు దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. అంతేకాదు మద్యం ఏదైతే ఉందో ఆ మద్యంలో మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కప్ చెప్పారు. మొత్తం ప్రజల సొమ్మంతా కూడా మీరు దోపిడీ చేశారు. సొమ్ము మీకు, కష్టాలు పేద ప్రజలకి.